మిమ్మల్ని స్తుతించేటువంటి కృపనిచ్చినందుకు నీకు ఎంతో వందనాలు. గొప్ప తండ్రి, ఉదయకాలం మేము ఏమైనామో కేవలం మీ కృప తండ్రి. మీ కృపను బట్టి మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తున్నాం. కృపచేత మమ్మను నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టారు. కృపచేత మమ్మను ఏదైనా నా తండ్రి నీ సన్నిధిలో ఆరాధించు కొరకై నా తండ్రి మమ్మల్ని సిద్ధపరుస్తూ వచ్చారు. నీ కృప మా ఎడల హెచ్చుగా ఉన్నది. ఇందుకొరకై స్తుతిస్తూ ఉదయకాలం మరొకసారి కొంత సమయం నా తండ్రి వ్యక్తిగత ఆరాధన కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరచు. మా ద్వారా మీరు కోరుకునేది ఇదే తండ్రి. రక్షించబడినటువంటి మా ద్వారా మీరు కోరుకునేది మా హృదయంలో నుండి వచ్చేటువంటి యథార్థమైన సత్యముతో కూడినటువంటి ఆరాధనలో యథార్థత ఉండాలి, సత్యం ఉండాలని నేర్పిస్తున్నారు తండ్రి. అలాగున యథార్థంగా సత్యంగా మిమ్మను ఆరాధించడం కొరకే మమ్మల్ని సిద్ధపరచు. నోటి మాటతో కాకుండా దేవాన తండ్రి, పెదవులతో కాకుండా తండ్రి, హృదయమార తండ్రి అయినా మిమ్మను ఆరాధించడం కొరకై నా తండ్రి మమ్మల్ని సిద్ధపరచు. అలాగున తండ్రి, నీ ప్రజలైన వారందరినీ నూతనపరచు. నూతనమైన రీతిలో నా తండ్రి దేవాన తండ్రి మిమ్మల్ని చూడగలుగుటకు, నూతనమైన రీతిలో మీ ప్రేమను రుచింపగలుగుటకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని ఎస్పేజీకుని తండ్రి నైనా ఒకసారి కనికరించు, క్షమించు. నీ సెలవు రక్తముతో కడిగిన తండ్రి ఈ కొద్ది సమయం మాకు ఆశీర్వాదకరంగా చేసి మహిమ పొందుతురమ్మాయి. మమ్మల్ని అందరినీ మీ ఆధీనములు ఉంచుకోండి. తీసుకొచ్చిన ప్రజల కొరకై స్తోత్రములు. మరొకసారి మా ప్రియుడు డేవిడ్ అన్న కూడా తండ్రి డ్యూటీకి వెళ్ళాడు. నా తండ్రి డ్యూటీ నిమిత్తమై రాసుని మీరు కనికరించినైనా డ్యూటీ అంతట్లో మీరు తోడుగా ఉండి విశ్వాసంతో నీ సన్నిధికి వచ్చిన తండ్రి కృతజ్ఞతతో తప్పని పరిస్థితుల్లో వెళ్ళాడు. నా తండ్రి క్షేమకరమైన ప్రయాణాలు దయచేసి మహింప. ఈ విధంగా మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఇది నా దీవెనలతో మమ్మల్ని దీవిస్తూ రమ్మని, మీ నా తండ్రి ముందున్న సమయం మాకు దీవెనకరంగా చేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామమును బట్టి మీకందరికీ నూతన సంవత్సరము తిరిగి మొదటి ప్రభు దినమున మీకందరికీ ప్రభునామున మీకందరికీ ఎంతో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృప చేత దేవుడు మనల్ని కనికరించి కాపాడి రక్షించి మరొక సంవత్సరము మనకు దయాకిరీటంగా దేవుడు దయచేస్తూ వచ్చాడు. అంతేకాదు ఈ సంవత్సరము నూతన వాగ్దానాలతో ప్రభు మనల్ని అలంకరిస్తూ వచ్చాడు. నూతనమైన వాగ్దానాలతో నూతన సంవత్సరము మొదటి ప్రభు దినములో ప్రవేశించామంటే దేవుని మహాకృప. అందుని బట్టి ప్రభునామానికి మహిమగా చెల్లునుగాక. నిజంగా చూస్తే ఎంతోమంది ఈ దినాన్ని, ఈ సంవత్సరాన్ని చూడలేక వెళ్ళిపోయారు. దేవుని మహాకృప, ప్రభు ఇంకా మనల్ని బ్రతికించాడు. అందుకనే మనం రక్షించబడిన తర్వాత దేవుడు మనకు ఒక మంచి భాష నేర్పించాడు. ఏంటది అన్న? ప్రైజ్ ది లార్డ్. అర్థంగా ప్రైజ్ ది లార్డ్ దాని అర్థం ఏంటంటే, ప్రైజ్ ది లార్డ్ అనేది అది వందన వచనము. గుర్తుపెట్టుకోండి, ప్రైజ్ ది లార్డ్ అనేది వందన వచనము. దాని అర్థం ఏంటంటే, దేవుడు ఇంతవరకు నిన్న ఉన్నవారు ఈ దినము లేరు, దేవుడు మనల్ని ఈ దినం వరకు బ్రతికించాడు కాబట్టి దేవునికి వందనాలు. అది దాని అర్థం. ప్రైజ్ ది లార్డ్ అంటే అర్థం ఏంటంటే, నిన్న బ్రతికిన వారు ఈ దినము లేరు, పోయిన సంవత్సరంలో ఉన్నవారు ఈ సంవత్సరం చూడలేకపోయారు. దేవుని మహాకృప చేత దేవుడు మనల్ని ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టాడు. నిన్నటి దినము ఒక మరణ వార్త మా కుటుంబంలో ఒకటి వచ్చింది. మా దగ్గరికి ఒక ఆయన తరచుగా వస్తూ ఉంటాడు, వరంగల్ నుంచి జాన్ అని. చాలామందికి తెలుసు. వారి మామయ్య గారు, నేను కూడా వరంగల్ పోయినసారి వెళ్ళి గుర్తుంది కొంతమందికి. వరంగల్ వెళ్ళి ఆయన హాస్పిటల్ ఉంటే పరామర్శించి వచ్చా. అయితే నిన్నటి దినము 4 గంటల సమయంలో ఆయన లోకము నుండి వెళ్ళిపోయాడు. ఏమగా నూతన సంవత్సరంలో ప్రవేశించాడు. నూతన మొదటి ప్రభు దినాన్ని చూడలేకపోయారు కదా. దేవుని మహాకృప చేత నూతన సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశింపచేసి తిరిగి మొదటి ప్రభు దినాన దేవుని ఇంట్లో కనబడుతున్నామంటే ఎంత ధన్యత అండి. ఈ ధన్యతను బ్రతికి కూడా ఎంతమంది పోగొట్టుకున్నారు చూసారా. నిజంగా ఈ సత్యాన్ని ఎరిగితే వారు మందిరాన్ని మానుకోరు, దేవుని సన్నిధిని విడిచిపెట్టరు.
దేవుని సన్నిధిని విడిచిపెట్టరు. దేవా ఇంతవరకు ప్రజలాడంటే అర్థం ఏంటంటే, దేవా నిన్నటి దినాన పోయిన సంవత్సరం ఉన్నవారు ఈ సంవత్సరం లేరండి, నిన్నటి దినాన ఉన్నవారు ఈ దినం లేరండి, ఈ దినం మేము బ్రతికామంటే నీకు స్తోత్రం. అది ప్రజలాడే యొక్క అర్థం. దేవుని మహాకృప చేత దేవుడు మనల్ని ప్రేమించి మొదటి ప్రభు దినములు దేవుని ప్రజలతో కలిసి ఆరాధించట కొరకై దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ వచ్చాడు. కొంత సమయం దేవుని వాక్యాన్ని చూసుకొని వ్యక్తిగత ఆరాధనలోకి వెళ్దాం. చూడండి మాట 136 కీర్తన. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు. అది ఎవరు చెప్తారు ఈ మాట? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని 3 చోట్ల ఉంది. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని ఎవరు చెప్తారండి? భూమి మీద ఎవరు చెప్పగలరు ఆ మాట? ఆయన దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని ఎవరు చెప్తారంటే 107వ కీర్తన. రండి, కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణం నుండి నానా దేశముల నుండి. అది ఎవరు చెప్తారంటే దయాళుడని? ఆయా స్థలాల్లో ఉన్నటువంటి మన అందరినీ, భూమి మీద తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిశల్లో పోగు చేసిన వారందరూ కూడా దేవుడు దయాళుడు. వారందరూ ఎవరు? వీరందరూ తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిశల్లో ఆయన పోగు చేసినటువంటి ఆయన ప్రజలు ఎవరండి? 2వ వచనంలో ఉందన్నమాట, విమోచించిన వారు. ఆయన విమోచించిన వారు ఈ మాట పలుకుతారు. దేవుడు మనల్ని విమోచించాడు. విమోచన అనగా విడుదల. పాపము నుండి, శాపము నుండి, ఉగ్రత నుండి, మరణము నుండి ఆయన మనల్ని విడిపించి ఆయన మనల్ని విమోచించాడు. ఆయన మనల్ని విమోచించినాడు. అందును బట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు. ఇంకెవరంట? విరోధుల చేతిలో నుండి. ఎవరు విరోధి? ఒకప్పుడు విరోధుల చేతిలోనికి మనం వెళ్ళిపోయాం. దేవుని ఎరక్క ముందు మనము విరోధులకు మనం చేయగలుగుతూ వచ్చాం. విరోధుల చేతుల్లో ఉన్నాం. అర్థమైతే దేవుని మహాకృప చేత దేవుడు మనల్ని ఏం చేశాడంటే విరోధి అయినటువంటి అపవాది చేతిలోనండి. అందుకనే అంటాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధాలు. ఎవరు విరోధి అంటే చూడండి అన్నమాట, యోహాను సువార్త 8వ అధ్యాయం చదువయ్యా. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. ఎవరు విరోధి అంటే మీ తండ్రియగు అపవాది. మీ తండ్రియగు అపవాది సంబంధులు. ఒకప్పుడు మనం ఎవరి సంబంధంగా ఉంటూ వచ్చాం? అపవాదికి సంబంధం. అపవాదికి నిజంగా మనం చేయగలుపుతూ వచ్చాం. అపవాది సంబంధం. అందుకని అంటాడు విరోధుల చేతిలో నుండి. విరోధుల చేతిలో నుండి ఆయన మనల్ని విమోచించాడు. విరోధి చేతిలో నుండి ప్రభు మనల్ని విమోచించాడు. విడుదల దయచేసి దేవుని సన్నిధానానికి మనల్ని తీసుకుని వచ్చాడు. అదే దాని అర్థం. విరోధులు. ఎవరు విరోధి అంటే అపవాది. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. ఒకప్పుడైతే అపవాదికి చెందినటువంటి వారము,
ఇంకా ఎలా ఉన్నామంటే మీ తండ్రి యొక్క, చదవండి ఆ మాట, మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అమ్మా, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోవచ్చున్నారు. ఆది నుండి వాడు సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. ఇది మన స్థితి. ఒకప్పుడు అబద్ధము, అబద్ధికునికి అర్థం జనకుడు నిజంగానే మరొక చోట ఉంది. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు. ఇది మన విరోధి. ఒకప్పుడైతే ఇలాంటి విరోధుల చేతిలోనికి మనం వచ్చాం. విరోధుల చేతిలో ఉన్నట్టు మనల్ని దేవుడు విమోచించాడు. అందుకనే ఆ కాలమందైతే మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, ఇంకా ఎలా ఉన్నాం, ఇంకా ఎలా ఉన్నామంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక ఇంకా 11వ వచనం చదివితే ఇంకా బాగుంటుంది. కాబట్టి శరీర విషయములో అన్యజనులై ఉండి చాలు మాట. అన్యజనులము మనం ఎవరమంట? ఇశ్రాయేలుతో చేర్చబడిన వారం కాదు, అన్యజనులము. గుర్తుపెట్టుకోవాలి, అన్యజనులము. మనం అప్పుడు దేవునికి దూరంగా ఉంటూ వచ్చాం. అయితే అలాంటి వారమైనటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే, ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహా పౌరులు కాక, ఇశ్రాయేలులతో సహపౌరులు కాక పరదేశులము, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని అది జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మాట చెప్పాలంటే దేవునికి దూరంగా ఉంటూ వచ్చాం, దేవునికి దూరముగా ఉంటూ వచ్చాం. అయితే దూరంగా ఉన్నటువంటి మనల్ని ఏం చేశారంటే దూరస్తులైన 13 వచ్చిన చదవండి. ఇప్పుడు ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులు. అతను ఒకప్పుడైతే నిజంగా అకాలమంది అయితే దేవుని ఎరుగని వారే, అకాలమందు ఇశ్రాయేలుతో సహపరులు గాక పరదేశులు, వాగ్దాన నిబంధన లేని పరజనులు, నిరీక్షణ లేని వారు. ఇదంతా ఈ గుంపే. మనం నిరీక్షణ లేని వారు, లోకమందు దేవుడు లేని వారునై ఉండి దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినను మునుపు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మునుపు దూరస్తుడనయ్యా, ఇశ్రాయేలులతో సహా పౌరుని కాదు, పరదేశిని, వాగ్దాన నిబంధన లేని వాడిని, నిరీక్షణ లేని వాడిని, దేవునికి దూరంగా ఉంటూ వచ్చాను. దూరంగా ఉన్నటువంటి నన్ను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను, సమీపస్తునిగా చేసుకుంటూ వచ్చాను. ఇందును బట్టి నేను నిన్ను స్తుతిస్తానయ్యా. దయదలిచి నన్ను రక్షించుకున్నావు తండ్రి, దయచేత నన్ను రక్షించుకున్న యెహోవా దయాళుడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞత అంటే దాని అర్థం ఏంటంటే, కృత అంటే కార్యము, జ్ఞత అంటే జ్ఞాపకం చేసుకోవడం. ఆయన మన పక్షాన చేసినటువంటి కార్యము, ఆయన మన పక్షాన చేసినటువంటి కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకునడమే ఆయన కనపరచడం. అవును ప్రభా, ఒకప్పుడైతే నేనైతే దురస్తుడని, ఒకప్పుడైతే దూరంగా ఉంటూ వచ్చాను, అపవాది సంబంధిని, వాని ఇచ్చలు నెరవేర్చుకుంటూ వచ్చాను, వాని కోరికలు నెరవేర్చుకుంటూ వచ్చాను. అందుకనే 2వ అధ్యాయం 1వ వచనంలో బాగుంది, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. అపరాధాలు, పాపం ఏం చేస్తుందంటే మనల్ని చంపేస్తూ వచ్చింది. జీవిస్తున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ అపరాధము, పాపము నిజంగా ఇది మనల్ని బ్రతికించలేకపోయింది. చనిపోతూ వచ్చాం. అపరాధముల చేతను పాపముల చేతను మీరు
చచ్చిన వారై ఉండగా, తర్వాత క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఇందుని బట్టి మనం ప్రభుని కనపరచాలి. అపరాధాలు పాపాల చేత చనిపోయినటువంటి నా జీవితాన్ని క్రీస్తులో బ్రతికించావు తండ్రి. క్రీస్తుతో బ్రతికించావు, క్రీస్తులో నన్ను బ్రతికిస్తూ వచ్చావు. ఇంకా చదవండి. చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు, శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున. ఇది మన నిజస్థితి. ఒకప్పుడు నిజంగా ఇశ్రాయేలుతో సహపౌరులు కాకున్నప్పుడు మన నిజస్థితి అపవాది సంబంధంగా ఉన్నప్పుడు ఇలాంటి వారంగా ఉంటూ వచ్చాం. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ప్రేమించి రక్షించుకొని తన ప్రియ కుమారుని యొక్క రక్తము ద్వారా మనల్ని ఆయన విమోచిస్తూ వచ్చాడు. ఆయన ప్రియ కుమారుని రక్తము ద్వారా మనల్ని విడుదల దయచేస్తూ వచ్చాడు. ఆయన రక్తము ద్వారా దూరస్తులైనటువంటి మనల్ని సమీపస్తులుగా చేసుకుంటూ వచ్చాడు. తన ఇంటివారుగా చేసుకుంటూ వచ్చాడు. అందుని బట్టి ఉదయకాల సమయంలో దేవునికి కృతజ్ఞత. ఆయన చేసినటువంటి కార్యము కృత అంటే జ్ఞాపకం కృత అంటే కార్యం, జ్ఞత అంటే జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన చేసినటువంటి కార్యం ఏంటంటే, ఒకప్పుడైతే నేను కూడా పాపములో, శాపములో, అపరాధములో ఉంటూ దైవోగ్రతకు పాత్రుడను, అపవాది సంబంధిని, దురస్తుడను, ఇశ్రాయేలుతో సహపౌరుని కాక ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను ప్రేమించి నన్ను రక్షించడం కొరకై మీరు చేసినటువంటి గొప్ప బలియాగము కొరకై స్తోత్రం. గుర్తుపెట్టుకోవాలి. రక్షించబడిన తర్వాత దేవుడు మన ద్వారా కోరుకునేది ఏంటంటే మన హృదయంలో నుండి వచ్చేటువంటి ఆరాధన. గుర్తుపెట్టుకోండి. మన హృదయం నుండి వచ్చేటువంటి ఆరాధన దేవుడు నిజంగా ఆయన కోరుకుంటున్నాడు. ఆరాధన అంటే ప్రభును ఘనపరచడం. ఆరాధన అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తెరగడం. ఆరాధన అంటే ఆయన ఎవరో నిజంగా మనం ఎరగాలి. ఆయనను ఎరగకుండా మనము ఆయన స్తుతించలేము, ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించలేము. గుర్తుపెట్టుకోవాలి. ఆయనను ఎరిగినప్పుడు మాత్రమే ఆయనను స్తుతిస్తాం. ఆయనను ఎరిగినప్పుడు మాత్రమే స్తుతితో పాటు కృతజ్ఞత దాగి ఉంటుంది. అందుకని మొట్టమొదటిగా ఆయన ఎరిగిన వారంగా మనం ఉండాలి. ఒకప్పుడైతే ఎరగని ఆరాధన చేస్తూ వచ్చాం. మీరు మీకు సమరీ శ్రీత అంటాడు, మీరు మీకు తెలియని దానిని, ఎక్కడుందన్నమాట, యోహాను సువార్తలో మాట ఉంది. అమ్మా, యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు ఒకప్పుడైతే మనం ఎలా ఉన్నామంటే, మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తూ వచ్చాం. మీరు మీకు తెలియని ఆరాధన. అందుకనే అంటాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వస్తారు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు పెదవులతో నన్ను ఘనపరుస్తారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంటూ వచ్చింది. ఒకప్పుడైతే పెదవులలో ఉండే వచ్చేటువంటి ఆరాధన, పెదవులతో ఆరాధిస్తూ వచ్చాము. కానీ దేవుడు మనల్ని ప్రేమించి తెలియని ఆరాధన స్థితిలో నుండి మనల్ని ప్రేమించి తెలిసి ఆయన ఆరాధించేటువంటి ధన్యతలోనికి తీసుకొచ్చాడు. మొదటిగా ఆరాధన అంటే ప్రభు మన జీవితం, ప్రభు ఏమైనాడో మనము ఎరగడమే. ఆయన మన పక్షాన చేసినటువంటి గొప్ప కార్యం, గొప్ప దేవుడు మనకు. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, సమస్తమును మాట మాత్రము కలుగచేసినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వశక్తికి ఆది సంభూతులైనటువంటి దేవుడు, భూమి ఆకాశములను సృజించినటువంటి సృష్టికర్త అయిన ఆ గొప్ప దేవుని నిజంగా మనం వ్యక్తిగతంగా మనం ఎరిగినప్పుడు ఆయన్ని మనం స్తుతించకుండా ఉండలేం. ఆయన ఎప్పుడైతే మనం ఎరుగుతామో ఆటోమేటిక్గా మన హృదయం అంతా స్తుతితో నింపబడుతుంది. దేవా, అంత గొప్ప దేవుడవు, నన్ను ప్రేమించి
నా కొరకు ఈ లోకానికి వచ్చావు. అంత గొప్ప దేవుడు నా కొరకు తన ప్రాణం ఇచ్చావు. నా కొరకు మీ ప్రాణం ఇచ్చి నన్ను రక్షించుకుంటూ వచ్చావు. ఆయన యొక్క గొప్పతనాన్ని మనం ఎరిగినప్పుడు, ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనం ఎరిగినప్పుడు, ఆయన యొక్క శ్రేష్టత, ఆయన గొప్ప దేవుడిని హృదయంలో నువ్వు గ్రహించినప్పుడు స్తుతించకుండా మనం మానుకోలేం. ఆయన కనపరచకుండా మనం మానలేం. స్తుతి ఎప్పుడు కలుగుతుందంటే ఆయన నువ్వు ఎప్పుడైతే వ్యక్తిగతంగా తెలుసుకుంటావో. తెలియకుండా ఆయన స్తుతించలేం, తెలియకుండా ఆయనను మనం కనపరచలేం. ఆయన్ను ఎరిగినప్పుడు మాత్రమే. అందుకని అంటాడు, మీరు మీకు తెలిసిన దానిని, అర్థమైందా, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని తెలిసిన ఆరాధన ఎప్పుడు తెలుస్తుంది? దేవుని యొక్క గొప్పతనము, ఆయన యొక్క ఔన్నత్యము, ఆయన గొప్ప దేవుడని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, ఆయన గొప్ప కార్యములు నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నీ హృదయంలో, నిజంగా నీ హృదయం ఆగదు. ఆయన్ను స్తుతిస్తావు, ఆయన గణపరుస్తావు. దేవా, అంత గొప్ప దేవుడవు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. పాపినైనా నన్ను కరుణిస్తూ వచ్చారు. నా పాపముల కొరకై నువ్వు చేసిన బలియాగము కొరకై స్తోత్రాలు. ఎప్పుడంటే ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన ప్రేమను, కలువరి శిలువలో ఆయన మన కొరకు చూపించినటువంటి ఆయన ప్రేమను ఎప్పుడైతే మనము గ్రహిస్తామో అప్పుడు మాత్రమే దేవుణ్ణి స్తుతిస్తాం. గుర్తుపెట్టుకొని, ఆరాధన, ఈ స్తుతి, ఈ కృతజ్ఞతాస్తుతి అనేది ఒకదాని వెంట ఒకటి ఇమిడి ఉంటుంది. ఒకదాని వెంట ఒకటి ఇమిడి ఉండి నిజంగా ప్రభువును ఘనపరుస్తుంది. దేవునికి ఇంపైనటువంటి ఆరాధన, ఇంపైనటువంటి స్తుతి, ఇంపైనటువంటి కృతజ్ఞత నిజంగా మనం చెల్లించే వారంగా ఉంటాం. ఆరాధన మనము తెలియకపోతే, ఆరాధించే ఆరాధకుడు ఎలాంటి వాడు మనం గ్రహించగలేకపోతే ప్రభువును స్తుతించలేం. ఆయన ప్రేమాస్వరూపి, ఆయన దయాళుడు, ఆయన సర్వశక్తి సంపన్నుడు, ఆయన ప్రేమాస్వరూపి, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు, మహత్తుగల మాట చేత సమస్తమును కలుగ చేసినటువంటి దేవుడు. అందును బట్టి ప్రభువును మనము ఆరాధించాలి. అలాంటి గొప్ప దేవుడు నిన్ను నన్ను రక్షించేదాని కొరకై, నీ కొరకు నా కొరకైనా ఈ లోకానికి వచ్చాడు. ఆయన కలువరి ప్రేమలో, ఆయన కలువరి ప్రేమ శిలువలో నీ కొరకు నా కొరకైనా రక్తము చిందించి నిజంగా ఆ రక్తము ద్వారా తన ప్రేమను రుజువుపరుచుకుంటూ వచ్చాడు. ఆ రక్తము చేత ప్రభు మనల్ని సమీపస్తులుగా చేస్తూ వచ్చాడు. అందుకని మనం చదువుతూ వచ్చాం, ఆ కాలమందైతే మీరు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక, వాగ్దాన నిబంధన లేని పరజనులు, నిరీక్షణ లేని వారు, దేవునికి దూరస్తులు, అలాంటి వాడిని, అలాంటి దాన్ని అన్నటువంటి నన్ను రక్షించి నన్ను సమీపస్తునిగా చేశావు. ఇది దేవుణ్ణి స్తుతించడం. అలాంటి వారమైనటువంటి మమ్మల్ని సమీపస్తులుగా నీ ఇంటి వారుగా చేస్తావు. అందుకని అంటాడు. ఇంకా మనం కొద్దిగా ముందుకెళ్తే దేవుని స్తుతించే విషయంలో చూడండి మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అనుకుంటా, 2వ అధ్యాయంలోనే 19వ వచనంలో, మీరిక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను, అది దేవుని ఇంటికి చెందిన వానిగా నన్ను చేసుకున్నావు తండ్రి. ఆ కాలమందైతే నేను ఇశ్రాయేలుతో సహా పరుని కాక పరదేశిని, వాగ్దాన నిబంధన లేని వారిని, నిరీక్షణ లేని వారిని, లోకమందు దేవుడు లేని వారుని ఉన్నటువంటి నన్ను, దూరస్తులైనటువంటి నన్ను సమీపస్తురాలుగా చేసుకుని తర్వాత ఏం చేశారంట, ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వానిగా నన్ను చేసావు తండ్రి. ఇది దేవుని స్తుతి అంటే. ఇది నీ స్థితి నువ్వు ఎరిగినప్పుడు నీలో స్తుతి నిజంగా బయటకు వస్తుంది. నీ స్థితి నువ్వు ఎరగకపోతే, నీ పాపపు స్థితి, నీచమైనటువంటి స్థితి, దౌర్భాగ్య స్థితి నువ్వు ఎరగకపోతే నీలో ఉన్నటువంటి స్తుతి నిజంగా బయటికి రాదు. నీ స్థితి ఎరిగినప్పుడు మాత్రమే స్తుతి నీ పెదవులను తెంచుకొని బయటకు వస్తుందండి. అది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? అందుకనే నిజంగా మనం ప్రభువును స్తుతించాలంటే మొదటిగా నీ స్థితి నువ్వు ఎరగాలి. మన స్థితి ఏంటి? పాపులము, అపరాధులము, దైవోగ్రతకు పాత్రలము, దూరస్థులము, అపవాది సంబంధులము, నిరీక్షణ లేని వారము, దేవుని ఇంటికి చెందని వారం. అలాంటి మనల్ని దేవుడు ప్రేమించి ఏం చేశాడంట,
పరిశుద్ధులతో మీరిక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. దేవుని ఇంటికి చెందినటువంటి ప్రజగా నిన్ను చేసుకున్నాడు. అందుకనే ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజగా, ఒకప్పుడు నిజంగా ప్రజగా ఉండక ఇప్పుడైతే నీ ఇంటివానిగా, నీ ఇంటిదానిగా, నీ ప్రజగా, నీ గుంపులో, నీ సొత్తులో, నీ స్వకీయ సామ్రాజ్యములో ఆ తేజో మహిమ నిలిచి ఉండేటువంటి పరలోక స్వాస్థ్యానికి నన్ను కూడా వారసురాలుగా చేసావు ప్రభు, ఇందుకొరకై నిన్ను స్తుతిస్తాను. అప్పుడు స్తుతి వస్తుంది. ఈ స్థితిలో ఉన్నటువంటి నన్ను ఇట్టి స్థితి నాకు దయచేసావు తండ్రి, ఇందుకొరకై నీకు స్తోత్రాలు. మౌనంగా ఉండలేం. స్తుతి నిజంగా మన జీవితంలో ఎప్పుడైతే కంటిన్యూ అవుతుందో, స్తుతించడం మనం ప్రారంభిస్తామో వెంటనే మన హృదయంలో నుండి దేవుడు మౌనంగా ఉండడు. కృతజ్ఞత స్తుతిని ఆయన విడుదల చేస్తాడు. స్తుతించడం అంతవరకు నిజంగా స్తుతిస్తూ వచ్చాము. కృతజ్ఞత అంటే దేవుడు వ్యక్తిగతంగా నీకు చేసినటువంటి మేలుల్లో, గత సంవత్సరం అంతా నిన్ను కాపాడి, గత దినాలన్నింటిలో నిన్ను కాపాడి, రక్షించి, విడిపించి, తప్పించి, నీ పక్షాన, కుటుంబ పక్షాన, నీ వ్యక్తిగత జీవితంలో ఆయన నిజంగా నీకు ఎంత సన్నిహితంగా, ఎంత సమీపంగా ఉండి నీ మొరను ఆలకిస్తూ నిన్ను ధైర్యపరిచి ఓదారుస్తూ వచ్చి, ఇదే కృతజ్ఞత. కృత అంటే కార్యము, జ్ఞత అంటే జ్ఞాపకం చేసుకోవడం. ఎప్పుడైతే నీ జీవితంలో స్తుతించడం జ్ఞాపకం చేసుకుంటావో కృతజ్ఞతాస్తుతి నిజంగానే పెదవులు తెంచుకొని వస్తాయి. అందుకనే భక్తుడు పాట పాడతాడు, ఎట్లు మౌనముగా నందు ప్రభువా చెల్లింపక స్తోత్ర గీతములు. మౌనంగా ఉండలేము. దేవుడు ఇదిగో నా పక్షాన చేసిన మేలులు, అదేనా నా వ్యక్తిగత జీవితంలో కురింగిన వేళలో లేవనెత్తిన దేవుడవు, అధైర్యంగా ఉన్నప్పుడు ధైర్యపరుస్తూ వచ్చావు, అర్థం అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నాతో మాట్లాడి నన్ను ధైర్యపరుస్తూ వచ్చే వ్యక్తిగత ఆరాధన అది. అర్థం దేవుడిని ఎప్పుడైతే స్తుతించడం మనం నేర్చుకుంటామో కృతజ్ఞతాస్తుతి ఆటోమేటిక్గా మన హృదయంలో నుండి దేవుడే నిజంగా ఆ కృతజ్ఞతాస్తుతిని పలికిస్తాడు. అర్థం లేకపోతే దేవుని ఆరాధించడము, ఆయన గొప్పవాడని, ఆయన ఎలాంటి వాడని నువ్వు ఎరక్కపోతే ప్రభువును ఘనపరచలేం, ప్రభువును స్తుతించలేం, ప్రభువుకు కృతజ్ఞతాస్తుతి చెల్లించలేం. అందుకనే మొట్టమొదటిగా నీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన నమ్మకమైన దేవుడు, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి దేవుడు, సమస్తమును మహత్తుగల మాట చేత కలుగజేసినటువంటి దేవుడు, ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆయన గొప్ప దేవుడు. అలాంటి గొప్ప దేవుని నిజంగా నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో ఆ గొప్ప దేవుడు నీ జీవిత పక్షాన చేసిన కార్యం ఏంటంటే నిన్ను రక్షించాడు. పాపములో నుండి, శాపములో నుండి నిన్ను విడుదల దయచేస్తూ వచ్చాడు. దేవుని ఇంటిదానిగా చేసుకున్నాడు. పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి వారసురాలుగా చేస్తూ వచ్చాడు. ఇది స్తుతి, కృతజ్ఞత అంటే అనుదిన జీవితంలో దేవుడు నీకు చేసినటువంటి మేలులు, దేవుడు నీ పక్షాన చేసి ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనక అనేటువంటి అనుభవంలోనికి నిజంగా ప్రభుని తీసుకొచ్చాడు. ఆయన నీ కుడి పార్శ్వము నుండి నిన్ను ఓదారుస్తూ వచ్చాడు, నిన్ను ధైర్యపరుస్తూ వచ్చాడు, నిన్ను బలపరుస్తూ వచ్చాడు. గత సంవత్సరం అంతా ఆయన నిన్ను కాపాడుతూ వచ్చాడు. అందుకనే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నిన్ను కాపాడుతూ వచ్చాడు. దుఃఖములో ధైర్యపరుస్తూ వచ్చాడు, కురుంగుదల్లో లేవనెత్తాడు. నిరుత్సాహమైన పరిస్థితిలో నిజంగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ధైర్యపరుస్తూ వచ్చాడు. అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళల్లో మనకు తోడుగా ఉంటూ వచ్చాడు. అది మాత్రమే కాదు, కానీ ఆయన నీ ముందు కాపరిగా నడుస్తూ వచ్చాడు. ఆయన నీ ముందు కాపరిగా నడుస్తూ ఆయన నడిపిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, కానీ నీ వెనక ఆయన సంరక్షకునిగా ఉండి నిన్ను పోషిస్తూ వచ్చాడు. సంరక్షణ కర్తగా నీకు తోడుగా ఉండి అన్ని పరిస్థితుల్లో నీకు చాలిన దేవుడుగా ఉండి నిన్ను పోషిస్తూ వచ్చాడు. ఆత్మీయంగా, భౌతికంగా అన్ని కొరతలు తీరుస్తూ వచ్చాడు. దేవుని ఇంటికి నేను తీసుకుని వచ్చాడు. నా కాపరిగా ఉన్నావయ్యా, నా సంరక్షణకర్తగా నన్ను పోషిస్తూ వచ్చావు తండ్రి. అంతేకాదు నా ప్రక్కన
నన్ను స్నేహితునిగా ఉండి నన్ను బలపరుస్తూ వచ్చావు. స్నేహితుడు ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, ఓదారుస్తాడు. నా ప్రక్కన స్నేహితునిగా ఉండి అన్ని పరిస్థితుల్లో నన్ను తడుతూ వచ్చావు. నా భుజాన్ని తట్టి నన్ను ధైర్యపరుస్తూ వచ్చావు, నన్ను ఓదారుస్తూ వచ్చావు, నాకు నెమ్మదినిచ్చావు. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన రీతిలో నీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించు కొరకై నన్ను ఈ విధంగా సిద్ధపరుస్తూ వచ్చావు. ఏమి చెల్లించగలను ప్రభా? నీవు నా పక్షాన చేసిన కార్యములకై కృతజ్ఞతతో మిమ్మల్ని స్తుతిస్తాను. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞత. మన దేవుడు దయగల దేవుడండి. ఆయన దయదలిచి నిన్ను రక్షించాడు. ఆయన దయదలిచి మరొక సంవత్సరం దయాకిరీటంగా దయచేశాడు. ఆయన దయదలిచి ఉదయకాలం ప్రభుదినానికి తీసుకొచ్చాడు. ఎన్నోసార్లు మనము మాట వినని స్వభావము, ఎన్నోసార్లు మనము తిరుగుబాటు, ఎన్నోసార్లు మన స్థితి ఎలాంటిదంటే భయంకరమైనటువంటి మనుషులం, మనం భయంకరమైనటువంటి పరిస్థితులు. అందుకనే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక మంచి మాట ఉంది. నడినెత్తిన అనే మాట అక్కడ ఉంటుంది. అక్కడ ఎన్నో వచనం అది? అదే చదువు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు ప్రతి వాడు. ఇది మన నిజస్థితి. అర్థమే. నడినెత్తి ఎవరికైనా కనపడుతుందా చెప్పండి? ఒక వ్యక్తిని చూడాలంటే ముందు చూస్తాము, ప్రక్కన చూస్తాము, ఏ కోణంలో చూసినా కూడా నడినెత్తి నిజంగా నాకు కనపడదు. ఏ కోణంలో చూసినా ఒక వ్యక్తి ఎవరికి కనపడదు. నడినెత్తి ఎవరు చూసేదంటే ఆయన ఒక్కడు మాత్రమే, పైనున్న వానికి మాత్రమే నడినెత్తి కనపడుతుంది. మన నడినెత్తి ఆయన ఒక్కడు మాత్రమే చూస్తున్నాడు. ఇది మన స్థితి. ప్రతి వాడు, ఇప్పుడు చదవమ్మా, ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. నీ వ్యాధి నీకు అర్థం కావడంలే. నేను బాగున్నానులే అనుకుంటూ వచ్చావు, నేను మంచివానులే, నేను మంచిదానులే అనుకుంటూ వచ్చావు, కానీ నడినెత్తిన వ్యాధి ఉందనేటువంటి విషయాన్ని గ్రహించి ఆయన ఉన్నాడు, నీ నడినెత్తిన వ్యాధి ఉందని. ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమయ్యను. నీ నడినెత్తిలో ఉన్నటువంటి వ్యాధిని, నీ నడినెత్తి నిజంగా ఎంత పాడైపోయిందో నిజంగా ఒక ఆయన చూస్తూ వచ్చి నిన్ను కనికరించాడు. నీ ఎడల జాలి పన్నాడు, నీ ఎడల దయగలుగుతూ వచ్చాడు. దయగలిగి నీ నడినెత్తిలో ఉన్నటువంటి ఆ వ్యాధిని బాగు చేసేదాని కొరకై ఆయన పరమ వైద్యునిగా ఈ లోకానికి వచ్చాడు. నీ నడినెత్తిలో ఉన్న వ్యాధి ఎవరు కూడా నిజంగా గ్రహించలేకపోయారు. అందరికీ మంచిదానిగా కనబడుతూ వచ్చాము, కానీ నడినెత్తిన వ్యాధి ఎవరికి అర్థం కాదు. ఇదే నెమ్మది లేకుండా చేసింది నీకు, సమాధానము లేకుండా చేసింది నీకు, సంతోషం లేకుండా చేసింది నీకు, దేవుని సన్నిధికి రాలేకుండా చేసింది నీకు, దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోకుండా ఈ నడినెత్తిన ఉన్నటువంటి వ్యాధి నిన్ను ఎంతో భ్రష్టురాలుగా చేస్తూ వచ్చింది, దేవునికి దూరస్తునిగా చేస్తూ వచ్చింది. ప్రతివాడు నడినెత్తిన ప్రతి వాని గుండె బలహీనమయ్యను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఇది మన స్థితి అండి. నడినెత్తిన నిజంగా వ్యాధి కలిగినటువంటి మనల్లో మన నడినెత్తి ఆయన ఒక్కడు తేరి చూశాడు పరలోకమునండి. అయ్యో, నిజంగా ఎవరికి కనపడడం లేదు. నిజంగా ఇలాంటి వ్యాధిని గుర్తించడానికి ఎవరి వల్ల కాదని ఆయనే మన ఎడల దయదలిచి పరలోకము నుండి లోకానికి వచ్చి నన్ను రక్షించేదాని కొరకై, నన్ను విడిపించేదాని కొరకై, నడినెత్తిలో ఉన్నటువంటి వ్యాధి దానివల్ల ఎంత నష్టం ఉందో రానైన దినాల్లో నిజంగా నిత్య నరకము, భయంకరమైనటువంటి అగ్నిగుండము నీ కొరకు కాచుకున్నవి ఉన్నదని దేవాతి దేవుడు పైనుంచి నీ నడినెత్తిలో ఉన్నటువంటి వ్యాధిని గ్రహించి ఆయన పరలోకం నుండి లోకానికి వచ్చాడు. అందుకని యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయన దయగలిగి నిన్ను రక్షించాడమ్మా, దయగలిగి నిన్ను రక్షించి ఆయన విమోచించాడు. విమోచన అంటే విడుదల. ఈ పాపము నుండి, ఉగ్రత నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. దేవుని ఇంటిలోనికి తీసుకొచ్చాడు, దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు, దేవుని ప్రజల మధ్యకు తీసుకొచ్చాడు. పరలోకానికి వెళ్ళేటువంటి
పరిశుద్ధుల స్వాస్థ్యములోనికి నిన్ను కలిపాడు. తేజో మహిమ నిలిచేటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యములోనికి నిన్ను చేర్చినాడు దేవుడు. ఆయన మహాకృప చేత ఆయన మనల్ని విమోచించాడు, విడుదల చేశాడు, గొప్ప రక్షణ దయచేస్తూ వచ్చాడు. ఓ తండ్రి, ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను దయదలిచి రక్షించావు తండ్రి. నీ ప్రజల్లో నన్ను కూడా ఒకనిగా చేసావు తండ్రి. మనం ఎవరమంటే దేవుని ఇంటికి చెందిన వారము. దేవుని ఇంటిలో నిజంగా మనము కూడా పాలిభాగస్థులం. అందుకని మన పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకమంతున్నది. మన పౌరస్థితి అంతా పరలోకం. ఇక్కడికి చెందిన వారం కాదు మనం, ఇక్కడికి చెందిన వారం కాదు, కానీ మన పౌరస్థితి పరలోకం ఉంది. అక్కడుంది మన పౌరస్థితి. ఆ ఇంటికి చెందినటువంటి వారముగా మనల్ని దేవుడు చేశాడు. అందుని బట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని దయదలిచి రక్షించుకున్నాడు. దయదలిచి ఆయన రక్షించుకున్నాడు. అందుని బట్టి దేవుడు మన ద్వారా కోరుకునేది ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము. ఆయన ఇంకా మాట చెప్పాలంటే కృపకు పాత్రునిగా చేశాడు. ఈ కృప ఏం చేస్తుందంటే నువ్వెన్ని పరిస్థితులు, ఎంత బలహీనుడవైనా, ఎంత బలహీనురాలవైనా, ఈ కృప నీకేం చేస్తుందంటే నీ బలహీనతల్లో నీకు బలాన్ని ఇస్తుంది, నీ శక్తిహీనతలో నీకు శక్తిని ఇస్తుంది. అయ్యా నేను బలహీనుడనయ్యా అనేటువంటి స్థితిలోనికి నిన్ను తీసుకొచ్చింది కృప. అయ్యా నేను బలహీనురాలనయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నీ కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా. నిజంగా అలాంటి కృపకు పాత్రునిగా చేస్తూ వచ్చింది. ఆ కృపలో నీకు ప్రవేశము దొరుకుతూ వచ్చింది. దేవుడు చూపినటువంటి ఆ కృపలో నిన్ను పాత్రలుగా చేస్తూ వచ్చింది. లోకానికి అర్థం కాదు మన బలహీనతలు, అయితే దేవుని కృపచేత కాపాడుతున్నాడు, దేవుని కృపచేత ధైర్యపరుస్తున్నాడు, దేవుని కృపచేత ఆదరిస్తున్నాడు, దేవుని కృపచేత ఓదారుస్తున్నాడు. లోకానికి అర్థం కాదు, లోకానికి ఒకటే వేలు పెట్టి చూపుతూ ఉంది. అయితే దేవుని కృప నన్ను ఆవరిస్తుంది, ఆయన కృప నాకు తోడుగా ఉంది. కృపకు పాత్రునిగా చేసినాడు దేవుడు. మన బలహీనులమే, ఎంతటి బలహీనులమో మనకు తెలుసు, మన దేవునికి తెలుసు. అంతటి బలహీనమైనటువంటి మన యెడల దేవుడు దినదినము ఆయన కృప చూపిస్తున్నాడు. ఆయన కృప ఉదయకాలం నూతన సంవత్సరములు మొదటి ప్రభుదినము ఆయన కృప నిన్ను ఆయన సన్నిధికి నెట్టుకుంటూ వచ్చింది. ఆయన కృప నిరంతరం ఉండును. నిరంతరము నా యెడల నువ్వు చూపినటువంటి కృప కొరకై నీకు స్తోత్రాలయ్యా. ఇందును బట్టి ఉదయకాలం ప్రభును మనం ఆరాధన చేద్దాం. ఇంతగా మనల్ని ప్రేమించి కాపాడి రక్షించి కాపాడుతూ వచ్చినటువంటి దేవునికి ఉదయమార ఆయన మేలుడు తలపోసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ప్రజలంగా దేవుడు మనల్ని సిద్ధపరచును కాక. ఆరాధనలోకి వెళ్దాం, మోకరించండి. ఒకరి తర్వాత ఒకరు ఆరాధన. కృపగల దేవుని